హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం కుంభమేళా గురించి. చాలామంది ఫ్రెండ్స్ నాకు అడుగుతున్నారు అక్కడ ఏమేమవుతుంది, ఎలా ఉంది అని. సో నాకు తెలిసినంత వరకు కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుంటా. కుంభమేళా మ్యాక్సిమం ట్రైన్ పైన ట్రై చేయండి, ఎందుకంటే మీరు అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళినంత వరకు మీకు ఆ డిస్టెన్స్ జర్నీ అంతగా తెలియదు. కానీ ప్రయాగ్ నుంచి నదికి వెళ్ళే ఆ డిస్టెన్స్ మాత్రం మీరు వెళ్ళిన అంత లాంగ్ డిస్టెన్స్తో సమానం అనమాట. అలా ఉంటుంది. మేము ఆగ్రా నుంచి ప్రయాగ వెళ్ళడానికి 600 కిలోమీటర్స్. మ్యాక్సిమం హార్డ్లీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 to 8 hours. 6 hours అవుతుంది, బట్ ట్రైన్ పై 6, కారు ఇది కాబట్టి 7 to 8 hours పట్టవచ్చు. బట్ మాకు 16 hours పట్టింది, 16 to 18 hours పట్టింది. ఎందుకంటే ప్రయాగ వరకే ఓకే. ప్రయాగ ఎంటర్ అయిన ఆ ఊరికి జస్ట్ కొన్ని కిలోమీటర్స్ వరకు కొంచెం ట్రాఫిక్ అంత లేదు. ఆ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము, అక్కడి నుంచి కొంచెం ట్రాఫిక్. బట్ అక్కడి నుంచి ఆ నదికి వెళ్ళే త్రివేణి సంగమంకి వెళ్ళే ప్లేస్ ఒక లూప్ లైన్లా ఉంటుంది అనమాట. మన పల్లెటూరులో ఉంటాయి కదా లూప్ లైన్, అలా చుట్టూ పొలాలు అలాగా మధ్యలో ఆ రోడ్డు, దాంట్ నుంచి వెళ్ళాలి. అది చాలా కష్టం. మ్యాక్సిమం బైక్స్ ఉంటే మాత్రం దాని మీద ట్రై చేయండి. బైక్ ద బెస్ట్, ఫాస్ట్కి వెళ్ళగలరు, బాగుంటుంది. కార్స్ మాత్రం కార్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అయినా బుక్ చేసుకుంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. రెండోది 100% మాస్క్ ఆర్ దుపట్టా ఏదో ఒక క్లాత్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వచ్చే డస్ట్ అయితే చాలా హారబుల్గా ఉంటుంది, మనకి సఫకేషన్ వస్తుంది, బ్రీతింగ్ కూడా తీసుకోలేము. అంత ఏమంటారు మట్టి ఎగురుతూ ఉంటుంది. నది కదా, నది మట్టి ఏమో అనుకుంటారు, అంత నది మట్టి ఏం కాదు అది. నది దాకా వెళ్ళినంత వరకు మీకు నది మట్టి కనిపించదు, ఆ మట్టి ఫైన్ పౌడర్. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక ఫైన్ పౌడర్, గాలికి మనం రాసుకునే పౌడరో లేకపోతే విభూదో ఎలా ఉంటుందో అలా అనమాట. రోడ్స్ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళండి. ఆ సైడ్ నుంచి ఓవర్టేక్ చేద్దామని వెళ్తే మాత్రం మీ కార్ ఆ మట్టిలోకి స్టక్ అయిపోద్ది. మ్యాక్సిమం మేము వెళ్ళే తావులో చాలా వరకు కార్ స్టక్ అయిపోయి ఉండిపోయి అనమాట అక్కడ. సో డోంట్ డూ దట్. మెయిన్ మధ్యలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. చున్నీ కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. వెళ్తే బైక్స్ మీద వెళ్ళండి 100%. వాటర్ బాటిల్ 100% తీసుకొనే వెళ్ళండి, బాటిల్స్. మెయిన్ రోడ్ నుంచి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం 100%. అండ్ మధ్యలో ఉంటాయి ట్యాప్స్, అవి ఉంటాయి, వాటర్ వస్తుంది, తాగిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. కొంతమంది తాగరు కాబట్టి వాళ్ళు బాటిల్ బెటర్. అండ్ బాత్రూమ్స్ స్టార్టింగ్లో ఏం బాగో, ఆ నది దాకా వెళ్ళినంత వరకు ఏ బాత్రూమ్స్ బాగో. నది దగ్గరికి వెళ్తే అక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, క్లీన్ చేయడానికి బాగుంటుంది. మధ్యలో ట్యాప్స్ ఉంటాయి, బట్ స్టిల్ ట్యాప్స్ ఉన్నా కూడా ఆ బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఎవరు క్లీన్ చేయరు కాబట్టి చండాలంగా ఉంటుంది. అదే నది దగ్గరికి వెళ్తే క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెళ్ళేటప్పుడు 100% బాటిల్, ఏదైనా ఫుడ్ పిల్లలకి, కార్స్ అయితే డోర్స్ బంద్ చేసుకునే ఉంచుకోవాలి. అండ్ వన్ మెయిన్ థింగ్ ఈజ్ వెళ్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ 3-4 ఈ టైంలో రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ లూప్ లైన్లోకి 3-4 ఈ టైంలో వెళ్తే 100% మీకు అంత పొల్యూషన్, అది ఆ పొగ ఇది ఉండదు, ఆ పౌడర్ ఫైన్ పౌడర్ ఎగరదు, కొంచెం మంచుకి అది సెటిల్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ అంత ఉండదు మీకు. సో ఆ టైంలో మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. రెండోది కార్ పార్కింగ్. మీరు వచ్చే ఆన్ ద వే నుంచి చాలా వరకు ఎన్నో పార్కింగ్స్ ఉంటాయి. మీరు టెన్షన్ పడి అప్పుడే కార్ పార్క్ చేయకండి. లాస్ట్ పార్కింగ్ వరకు మీరు కార్లో కానీ బైక్లో కానీ వెళ్తూనే ఉండండి. ఒకవేళ మీరు పార్క్ చేస్తే మీకు నడడానికి 45 minutes అలా అంతకంటే ఎక్కువ కూడా పట్టేస్తుంది. సో కార్ పార్క్ చేయకండి మధ్యలో, లాస్ట్ వరకు కార్ని తీసుకొని వెళ్ళండి. ఎంతవరకు అంటే నది కనిపిస్తుంది, ఆ నది గట్టు కనిపిస్తుంది, అక్కడ దాకా కార్ పార్క్ చేసుకొని అక్కడ వరకు వెళ్ళండి, మధ్యలో ఆపేయకండి. రెండోది, వెళ్తున్నప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఒక దిబ్బలాగా కనిపిస్తుంది, కొండలాడిది, ఒక 25 feet అలా ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు, చిన్నదేని. అది క్రాస్ చేసి వెళ్ళిపోకండి. దాని ముందే ఇది దిబ్బ అనుకుంటే మీ లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. డ్రైవ్ చేస్తూ వెళ్తే మీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ దిబ్బకి ముందే చిన్న పార్కింగ్ ఉంటుంది అనమాట, కార్ పార్కింగ్స్ అవి. ఆ పక్క నుంచి కూడా ఒక రాస్తా ఉంది, తోవ ఉంది, దాని నుంచి వెళ్ళిపోయండి. సీదా స్ట్రైట్గా తిన్నగా వెళ్ళిపోతే మీకు ఇంక ఎక్స్ట్రా 3 hours అయినా పట్టేయవచ్చు. ఆ దిబ్బ పక్క నుంచి వెళ్తే దాన్ని స్టీల్ పూల్ ఏదో అంటారు. అండ్ రసోయి ఘాట్, ఆ ఘాట్ పక్క నుంచి వెళ్ళిపోతే ఫాస్ట్గా మీరు వెళ్ళిపోతారు, 1/2 hourలో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో అది బెస్ట్ జర్నీ. ఆ దిబ్బ పక్క నుంచి ఆ కొండ లాంటిది ఒకటే ఉంటుంది, కొండ మధ్యలో ఇంకెక్కడా ఉండదు.
ఫ్లైఓవర్ ఏదో కడుతున్నారనమాట, దాన్నే స్టీల్ పూల్ ఏదో అంటారు. ఆ ఫ్లైఓవర్ కడుతున్న దగ్గర అనమాట. ఫస్ట్ ఒక ఫ్లైఓవర్ లాగా కనిపిస్తుంది, కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్తే కొంచెం కట్టి ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ క్రెయిన్స్ అవన్నీ ఉన్నాయనుకో అక్కడ. సో అదనమాట, దానికి స్టీల్ పూల్ అంటారు అనుకుంటా. అక్కడ నుంచి క్రాస్ అవుతారు. సో మీ లెఫ్ట్ సైడ్ ఒక మట్టి దిబ్బలాగా, అంటే వెంటనే వచ్చేదండి అది కూడా. చాలా వరకు వెళ్ళాక ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ డిస్టెన్స్, నాకు గుర్తులేదు. బట్ ఆ డిస్టెన్స్కి వెళ్ళాక అప్పుడు మీకు ఆ దిబ్బ కనిపిస్తుంది. ఆ దిబ్బ ముందు మళ్ళీ చెప్తున్నా, ఆ దిబ్బ ముందు ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ పక్క నుంచి తావు ఉంటుంది. అది కూడా తార్ రోడ్ వేసిన తావేం కాదు, జస్ట్ నార్మల్ తావు. పల్లెటూరులో ఉంటాయి కదా తావులు, అలాగనమాట. సో ఆ తావు నుంచి వెళ్ళిపోతే మీకు 1/2 an hour అలా పడుతుంది జర్నీ. అదే మీరు తిన్నగా సీదా అలా స్ట్రైట్గా ఈ దిబ్బ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకొక 2 hours అయినా పట్టేస్తుంది మీకు జర్నీ. సో ట్రై టు గో ఫ్రమ్ దాట్ సైడ్. అదే రసోయి గేట్ అంటారు. ఇన్ కేసు వచ్చినప్పుడు కూడాను మీరు లాస్ట్ పార్కింగ్లో ఆపిస్తే కానీ అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఎవరికైనా అడుగుతూ రండి, స్టీల్ పూల్ అట. స్టీల్ పూల్ ఆర్ రసోయి ఘాట్. ఆ ఘాట్ దగ్గర అనమాట. మొత్తం కర్రలు ఉంటాయి అక్కడ. ఆ ఘాట్ దగ్గర చాలా వరకు అన్ని కర్రలు కొట్టేసి ఉంచుంటారు. ఐ డోంట్ నో ఎందుకో, నాకు అంత ఐడియా లేదు అప్పటికి. అది ఎందుకో కనుక్కునే ఓపిక కూడా లేదు యాక్చువల్లీ ఆ టైంకి. బట్ అక్కడ క్లైమేట్ కూడా మస్తు ఉంటుంది. అక్కడ కూడా నది ఉంటుంది. చేయాలనుకున్న వాళ్ళు అక్కడ కూడా చేయొచ్చు. బట్ అక్కడ నేను ఎవరు స్నానాలు చేయడం నేను చూడలేదు. బట్ అక్కడ కూడా చేసినా పర్వాలేదు, అదే నది కాబట్టి. బట్ స్టిల్ అది బాగుంటుంది. అక్కడ వరకు మీరు వెళ్ళొచ్చు. మీరు అక్కడ వరకు వెళ్ళాక నది దాకా వెళ్ళాక అక్కడ మీరు బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. సో నో టెన్షన్, అంతా బాగానే ఉంటుంది. ఓన్లీ జర్నీయే మీకు తినేస్తుంది అంతే తప్ప అక్కడ జనాలు అయితే ఎక్కువ ఉండరు. త్రివేణి సంగమం దగ్గర మాత్రం కొన్నిసార్లు క్లోజ్ చేస్తున్నారు. ఎక్కువ అందరూ అటువైపే వెళ్ళిపోతున్నారు అనమాట. మేము అటువైపు కాకుండా రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాము. అక్కడ గంగా ఘాట్ సంథింగ్ ఏదో అంటారు. అక్కడ అంత లేదు, కొంచెం డీప్గా వెళ్ళి స్నానం చేసినా బాగానే ఉంటుంది వాటర్. అండ్ వాటర్ ఎంత చల్లగా ఉంది అంటే ఇంకా ఈ చెవులు నొప్పి వచ్చేసింది. ఆ వాటర్లో తేలుతున్నప్పుడు చెవు నొప్పి వచ్చేసింది. చాలా భయపడిపోయాం. బట్ బయటకు వచ్చాక ఏమీ లేదు, అంతా నార్మల్ అయిపోయింది. డ్రెస్సింగ్ చేంజింగ్ చేయడానికి కూడా అక్కడ టెంట్లు ఉన్నాయి చిన్న చిన్నవి లేడీస్కి. సో యూ కెన్ చేంజ్ దేర్, పర్వాలేదు బాగానే ఉంది. అండ్ వాట్ ఎల్స్, ఫుడ్ ఇవన్నీ అంటే క్యారీ చేసుకున్నానండి. ఆ ప్రయాగ ఊర్లో కూడా మీకు ఫుడ్ దొరుకుతుంది. బట్ లూప్ లైన్లోకి వెళ్ళాక మాత్రం ఏమి దొరకదు. మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్ళినంత వరకు ఆ జర్నీ కూడా ఎంత ఉండదు. జస్ట్ నార్మల్గా ఎవరు లేనప్పుడు వెళ్తే మాత్రం జస్ట్ ఒక 1/2 an hourలో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. బట్ ఇప్పుడు వెళ్తే మాత్రం మ్యాక్సిమం 6-7 hours 100% పడుతుంది. అంత పడుతుంది అనమాట. బట్ స్నానం చేస్తాం, మాకు హ్యాపీగా అన్నీ అయిపోయింది. మరి ఇంకా ఆ ఎదురుగానే మేము వెళ్ళిన ఘాట్ ఎదురుగానే ఆ ఆంజనేయుడి గుడి ఉంటుంది. సో మీరు ఆంజనేయుడి గుడిని కూడా దర్శించుకొని వచ్చేయవచ్చు. అండ్ నాకు తెలిసి నేను అన్ని డీటెయిల్స్ చెప్పాను. బట్ ఆఫ్టర్నూన్ మాత్రం ట్రావెల్ చేయకండి. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ 3 to 4 ఈ టైంలోనే వెళ్ళండి. ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం మీ ముందు కారు కూడా కనిపించదు, మీ ఫ్రంట్ కార్ కూడా కనిపించదు. అంత క్లోజ్ చేసేస్తారు అనమాట. ఆ పొగ, ఆ ధూళి, కార్లో మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసాక కూడా సఫికేషన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, దెన్ డన్. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అందరూ కుంభమేళాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ పాపాలన్నీ పోతాయని దీంతో కాన్సెప్ట్తో వెళ్ళకండి. కుంభమేళా అంటే ఆ టైంలో ఆ వాటర్లో ఏదో సమ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది మనకి అందులో ములగడం వల్ల సమ్ గుడ్ హెల్త్ ఏదో రావచ్చు. సైంటిఫిక్ రీజన్ లేకుండా సనాతన ధర్మంలో ఏమీ ఉండదు. సో ప్లీజ్ హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, దర్శనం చేసుకోండి, రండి. ఓకే, బాయ్.